రామచంద్రపురం నియోజకవర్గంలోని 105 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఐటీసీ సంయుక్తంగా బాల్య విద్యా బలోపేతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. మంత్రి వాషంశెట్టి సుభాష్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ చిన్నారులకు నూతన అభ్యాస వాతావరణం కల్పించడం, ప్రీ స్కూల్ విద్యను బలోపేతం చేయడం దీని లక్ష్యంగాని చెప్పుకొచ్చారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలే కీలకమని, ఐటీసీ సహకారంతో బోధన కిట్లు, ప్రీ స్కూల్ విద్యా సామగ్రి అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఆనందమయ అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు బలమైన పునాది వేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మిషన్ సునెహ్రా కల్ ద్వారా బోధన సామగ్రి, పౌష్టిక ఆహారం అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. పిల్లలకు నాణ్యమైన ప్రీ స్కూల్ విద్య, పౌష్టిక ఆహారం అందించడం గొప్ప సామాజిక సేవ అని, ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా జరగాలని మంత్రి సుభాష్ ఆకాంక్షించారు. సెమిస్టర్ వైజ్ బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్ లో కార్పొరేట్ స్కూల్స్ కి ఏ విధంగా తీసుకోకుండా వాళ్ళ దుస్తులు కానీ, అలాగే షూస్ కానీ, అలాగే మధ్యాహ్న పథకం భోజనం కానీ, సన్న బియ్యం రైస్ దగ్గర నుంచి ఆ క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ కూడా పెర్ఫెక్ట్ గా ఉండేలాగా అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్ గారు. అందులో భాగంగానే ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలు సుమారు 105 కేంద్రాలని అప్గ్రేడ్ చేసి 3 సంవత్సరాలు ముఖ్యంగా గమనించాలి. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి మెదడులో అభివృద్ధి చెందుతుంది. అది నేను చెప్తున్నది కాదు, అనేక పరిశోధనలు చెప్తా ఉన్నాయి. జనరల్ గా మనం ఇప్పుడు ఒక భాష వచ్చు, ఆ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో కానీ మన 5-6 భాషలు నేర్పినా సరే అనర్గళంగా మాట్లాడగలిగే తత్వం 3 నుంచి 6 సంవత్సరాల్లో ఆ పిల్లలకి అలవాటు చేస్తే ఆ తత్వం అలవాటు అయ్యి మరి ముందు సాగుతారు. అదే విధంగా ఆ మెదడుని పదును పెట్టడం ఈ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు చేస్తే వాళ్ళు దినదినాభివృద్ధి చెంది విద్యలో మరి ముందంజలో ఉంటారని చెప్పి అనేక పరిశోధనలు కూడా తేలడం జరిగింది. ఈ మధ్య కాలంలో పిల్లలకి కేవలం మొబైల్ ఫోన్స్ కానీ, టీవీకి ఎడిక్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ వల్ల మాట త్వరగా రాకపోవటం, అలాగే దృష్టి మందగించటం, మెదడు కూడా మందగించినట్టు స్లోగా పనులు చేయటం కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటా ఉన్నాయి. అనేక పరిశోధనలో తేలాయి. మరి అలా కాకుండా 3 years నుంచి 6 years వరకు ఒక కిట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు 105 కేంద్రాల్లో ఇచ్చే విధంగా, అలాగే వాళ్ళు స్కిల్ చేసే విధంగా, అంటే సూక్ష్మ కండరాలని, చిన్న కండరాలు, పెద్ద కండరాలు అన్ని కూడా ఇప్పుడు చిన్న టాయ్ ఒకటి ఇచ్చి దాంట్లో దారం పెట్టమని అంటున్నారు. ఈ చేతుకున్న నరాలు బలపడతాయి, హ్యాండ్ రైటింగ్ బాగుంటది అనే ముఖ్య ఉద్దేశంతో ఆట కానీ రకరకాల ఆటల ద్వారా కేవలం బట్టి పట్టడం ద్వారా అక్షరాలని, అంకెల్ని బట్టి పట్టడం కన్నా ఆటపాటల ద్వారా వీళ్ళు నేర్పిస్తే వాళ్ళ మెదడు పదును పెట్టవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఐటీసీ మిషన్ సునెహ్రా కాల్ వారు మరి ఐటీసీ సంస్థ నుంచి సుమారు 50 లక్షలతో ఈ 2 సంవత్సరాలని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటు అంగన్వాడీ టీచర్స్ ని, ఇటు పేరెంట్స్ ని కూడా స్కిల్ చేసి వాళ్ళు ఎదురుకుండా పిల్లలకి ఎలా బోధించాలి, కొత్త సంస్కరణలు ఎలా తీసుకురావాలి, అది వాళ్ళకి ఎలా నేర్పాలి ఆటల ద్వారా, అలాగే అనేక ఆట వస్తువుల ద్వారా వాళ్ళకి ఎలా నేర్పాలనేది స్కిల్ చేయడానికి మరి ఐటీసీ సంస్థ వాళ్ళు ముందుకు వచ్చారు. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పిల్లలు మెచ్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. అందుకనే ప్రవచనాలు అయ్యి వింటా ఉండమంటారు. సో తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు కాబట్టి పిల్లలు తెలివిగా పుట్టాలని అలా ఏమి ఉండదు. మనం పిల్లల్ని స్కిల్ చేసే విధంగా ఉండాలి. 2.5 సంవత్సరాల్లో స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. దయచేసి వద్దండి, అంగన్వాడీ కేంద్రాలకు కానీ, ప్లే స్కూల్కి కానీ పిల్లల్ని పరిమితం చేయండి. ఒత్తిడి తేవద్దు. ఈ ఒత్తిడి తేవటం వల్ల సూసైడ్ అటెంప్ట్లకు కూడా వెళ్తా ఉన్నారు. సో ఈ రోజు మా అభ్యర్థనని విని మరి ఈ రోజున రామచంద్రపురంలో 105 అంగన్వాడీ కేంద్రాలని హబ్గెన్ చేసి మరి ఇటు టీచర్స్ ని, అంగన్వాడీ టీచర్స్ ని, ఇటు పేరెంట్స్ ని కూడా స్కిల్ చేసి పిల్లల మేధస్సు పెంచడంలో 3 to 6 years ఎంతో ఉపయోగపడుతుందని ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరిగింది. వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐటీసీ సంస్థకి
యాజమాన్యానికి అలాగే సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.